ఈరోజు వాస్తవంగా ఆంజనేయులు గారు నాపై పోటీ చేస్తున్న అభ్యర్థి, ఎంపీ గారు పోటీ చేస్తున్న అభ్యర్థి. సరే, గతంలో నా పక్కన కూర్చొని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేత, కార్యకర్తల చేత పనిచేయించుకున్న కృష్ణదేవరాయలు ఒక పక్కన బ్రహ్మనాయుడిని ఆంబోదాను అని అతను ఎవరో ఒక అనామకుడి చేత అనిపించి తిట్టిస్తా ముగ్గురు నవ్వుతూ ఉన్నారు. అంతవరకు ఒకటి. రెండోది, నెల్లూరు నుంచి వచ్చింది కుక్క అనమని ఇదే ఎంపీ అంటాడు. కుక్క అను 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 అని అంటాడు. అలా వినపడతా ఉంది. కుక్కని, నెల్లూరు నుంచి వచ్చింది కుక్కనే. నేను కృష్ణదేవరాయలను ఒకటి అడుగుతున్నాను, నువ్వే అనవయ్యా. అనాలనుకున్న మాట నువ్వే అను. బ్రహ్మనాయుడిని ఆంబోధు అనాలనుకున్నా, అనిల్ కుమార్ యాదవ్ అనే కుక్క, నెల్లూరు నుంచి వచ్చిన కుక్క అనే మాట మీరు ఆయన చేత మాట్లాడిచ్చేది ఎందుకు? మీరే మాట్లాడండి. ఒక సభ్యత సమాజంలో ఒక పద్ధతి అనేది ఇదయ్యి ఎవరి చేత పడితే వాళ్ళ చేత మాట్లాడిస్తూ వాడు తిడుతుంటే, బూతులు తిడుతుంటే వాళ్ళకి మీరు అందిస్తా మీరు ముగ్గురు నవ్వుతున్నారు. అది ఎటు వెళ్దామంటే అటే మీరు వెళ్తా ఉన్నారు. మరి ఎందుకు వెళ్తున్నారో అది అర్థం కాని పరిస్థితి. పూర్తి స్థాయిలో అనిల్ యాదవ్ ఒక బీసీ క్యాండిడేట్ని పూర్తి స్థాయిలో ఇదే లావు కృష్ణదేవరాయలు అదే ఎంపీని ఆయన మాట్లాడితే ఇదని చెప్పి కుక్క అనమని చెప్పి మాట్లాడుతుండే ఇతను అటు ముఖం పెట్టి. స్టేజీ ఇటుంటే అటు ముఖం పెట్టి వాడికి ఆ మాట్లాడే అనామకుడు చేత కుక్క, నెల్లూరు నుంచి వచ్చింది కుక్క అని అనమని చెప్తున్నావు, ఆంబోధు అనమని చెప్తున్నావు. వినపడుతుంది ఇక్కడ స్పష్టంగా, యువతలో వినపడుతుంది మైకు. నిజమైనటువంటి నువ్వు పేడిమూతి వాడివి కాకపోతే, నిజమైన మనగాడివి అయితే నువ్వు మాట్లాడు. ఎందుకు అట్లా మాట్లాడతావు? నువ్వు మాట్లాడే భాష ఏంటి? నువ్వు మాట్లాడిచ్చే భాష ఏంటి? మాటలు మాట్లాడేటప్పుడు, నువ్వు మాట్లాడించాలనుకున్నప్పుడు నీ మాత్రం మాటలు మాట్లాడించుకోవటం మాకు చేతకాక కాదు, మాట్లాడలేకను కాదు. ఇప్పుడున్నటువంటి నా మీద పోటీ చేస్తున్నటువంటి ఆంజనేయులు నా డొక్క చీల్చి డోలు కడతారంట, మాట్లాడుతుండు. ఓకే, నువ్వు డోలు కడతావు, రైట్. దుర్యోధనుని గనక తొడలు ఎర్రగొట్టకపోతే నా మేషం అని 4 సార్లు మేషం మీద చేయబెట్టడం చేత కావాలా? మేషం ఇలా నువ్వు రా, రేపు నువ్వు నిజమైనటువంటి వాడివైతే నువ్వు రా, నేను వస్తాను. వీళ్ళందరూ అవసరం లేదు. నువ్వు నా తొడలు ఎరగొడతావు, నేను నిన్ను తన్నితే ఆడబోయి పడతావు. ఇక భాష మాట్లాడితే నీకంటే ఎక్కువ మాట్లాడగలను. నీ ఎంపీ ఆంబోతున్నావు, నువ్వెవడు రా అసలు? నువ్వెత్తరా? నువ్వు ఆఫ్టర్లు కాడివి అని నేను అనాలనుకుంటే కాసేపు పట్టదు. నిన్ను తంతాననే మాట అనాలనుకుంటే కాసేపు పట్టదు. నా ఎదురున్నది కూడా చేయలేవు నువ్వు ఒక్కటి ఆలోచించుకో. మాటలు మాట్లాడటం, సభ్యతగా మాట్లాడటం నేర్చుకోండి. ఎవడైనా సరే ఎంతవరకు మాట్లాడతారో అంతవరకే మాట్లాడండి. నేను కాదల్లా.
ఆంబోద్ అనే మాట ఇతను ఈ కృష్ణదేవరాయలు అనేవాడు మాట్లాడాల. మీరు నవ్వుతా ఒక అనామకుడి చేత బూతులు మాట్లాడిస్తారా? బూతులు మేము మాట్లాడవా? నేను ఎవరి చేతన్నా మాట్లాడి నేనే మాట్లాడతాను. నిజంగా నువ్వు మగోడు అయితే రెడీ, నా తొడలు నువ్వు విరగొడతావు, నీ రొమ్ములు పగలు తంతాను, తెలుసుకున్నారా? మాటలను మీరు మాట్లాడిన మాత్రం మాట్లాడలేమనుకుంటే పొరపాటు. ఎంతవరకు మాట్లాడతావో అంతవరకు మాట్లాడు కృష్ణదేవరాయలు. మొన్న కూడా రోసే విగ్రహం కాడికి వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఏందిరా మీరు చేసేదేనంటే ఎంతసేపు పట్టింది? నువ్వు చేయగలవా? రొమ్ముల సించుతువా? వాడు ఈడు అని మాట్లాడితే నేను మాట్లాడరా మిమ్మల్ని? 100 సార్లు అంట, నువ్వు 200 సార్లు అంటావు నన్ను, నేను 400 సార్లు అంటా. ఉపయోగం ఏమనుందా? నువ్వు నా తొడలు ఎరగట్టగలవా? నేను తొడగొడుతుంది ఆడా, నేను తొడగొట్టింది ఆడా. మీకు ఆ తొడగొట్టే సంస్కృతి మీ నాయకులది, మీది. నేను ఏడా తొడగొట్టలేదు. నా తొడలు ఎరగొడతానని నా తొండ ఎరగొట్టు నువ్వు. నిజంగా నేను ఇప్పుడే చెప్తున్నాను. వాడు అమ్మటుండోడు రండి, ఇద్దరు కలిసి రండి. ఆ ఎంపీ నువ్వు ఇద్దరు రండి. ఏమనుకుంటున్నారు? ఎలా పడితే అలా నోటికి వచ్చినట్టు మాట్లాడతారా? మీరు మాట్లాడి కంటే ఎక్కువ మాట్లాడతాను. రేపు టాంచి మాట్లాడండి. ఏది పడితే అదే మాట్లాడతాను. ఒక్కొక్కటి పూర్వపరాలు మొత్తం కూడా లాగుదాం. మీరు మాట్లాడండిరా. వాడెవడి చేత మాట్లాడేటం ఎందుకు? వాడెవడు అనామకుడి చేత మాట్లాడేటం ఎందుకు? ఏది పడితే అది మీ ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది మాట్లాడతారా? కుక్కలు, నక్కలు, పోతెద్దులు మీరేంట్రా? ఇవన్నీ కూడా ఎంతవరకు పద్ధతి ఉంటే అంతవరకు పద్ధతి ఉంటుంది. మాట్లాడండి. రేపు మీరు మాట్లాడండి, నేను మాట్లాడతాను. ఎన్ని భాషలు వస్తే అన్ని భాషలు మాట్లాడదాం. మీకు వచ్చిన భాషలు మాకు రావా? మీకు వచ్చిన బలం మాకు లేదా? మీరు మాట్లాడితే మేము మాట్లాడవా? ఇది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను.